మన దేశంలో ప్రతి ఇంట్లో ప్రతిరోజు కొనుగోలు చేసే వస్తువుల్లో వంట నూనె ఒకటి. కూర వండాలన్నా, పూరీలు చేయాలన్నా, ఫ్రైలు చేయాలన్నా నూనె తప్పనిసరి. కానీ మనం కొనుగోలు చేసే నూనె ప్యాకెట్పై రాసి ఉన్న పరిమాణం, దానికి చెల్లించే ధర, వాస్తవానికి మనకు అందే ఉత్పత్తి మధ్య పెద్ద తేడా ఉంటే చాలా మంది వినియోగదారులు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల విక్రయాల్లో పారదర్శకత తీసుకురావడానికి కొత్త ప్యాకేజింగ్ నిబంధనలను అమల్లోకి తెస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్లో 900 మిల్లీలీటర్లు, 910 మిల్లీలీటర్లు, 950 మిల్లీలీటర్లు, 975 మిల్లీలీటర్లు వంటి అనేక రకాల ప్యాకెట్లు కనిపించేవి. బయటకు చూస్తే ఇవన్నీ 1 లీటర్ ప్యాకెట్ లాగే అనిపించేవి. కానీ లోపల ఉండే నూనె మాత్రం తక్కువ. సామాన్య వినియోగదారుడు షాపుకు వెళ్లి 2 బ్రాండ్లను పోల్చి చూసినా అసలు ఏది చౌక, ఏది ఖరీదు అనేది అర్థం చేసుకోవడం కష్టమయ్యేది. చాలా సందర్భాల్లో కంపెనీలు ధరను అలాగే ఉంచి పరిమాణాన్ని తగ్గించే పద్ధతిని అనుసరించాయి. దీనినే మార్కెట్ నిపుణులు ష్రింక్ఫ్లేషన్ అని పిలుస్తారు. అంటే ధర పెంచకుండా ప్యాకెట్లోని ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గించడం. వినియోగదారుడికి వెంటనే అది కనిపించకపోయినా చివరికి నష్టపోయేది మాత్రం అతడే. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రామాణిక పరిణామాలను ఖరారు చేసింది. ఇకపై దేశవ్యాప్తంగా వంట నూనెలు కేవలం కొన్ని నిర్దిష్ట సైజుల్లో మాత్రమే అమ్మాలి. 200 మిల్లీలీటర్లు, 500 మిల్లీలీటర్లు, 1 లీటరు, 2 లీటర్లు, 3 లీటర్లు, 4 లీటర్లు, 5 లీటర్లు, 15 లీటర్లు, 20 లీటర్ల పరిమాణాల్లో మాత్రమే విక్రయాలు జరగాలి. దీంతో మార్కెట్లో ఉన్న అనవసర గందరగోళం తగ్గనుంది. వినియోగదారుడు ఒక బ్రాండ్ ధరను మరో బ్రాండ్ ధరతో సులభంగా పోల్చుకునే అవకాశం ఉంటుంది. ప్యాకెట్పై 950 మిల్లీలీటర్లు ఉందా, 910 మిల్లీలీటర్లు ఉందా అనే సందేహాలు ఇక ఉండవు. కొత్త నిబంధనలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఇప్పటి వరకు చాలా మంది లీటర్లను మాత్రమే చూసి కొనుగోలు చేసేవారు. కానీ ఇకపై ప్యాకెట్పై లీటర్లతో పాటు దానికి సమానమైన బరువు వివరాలను కూడా ముద్రించాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారుడికి మరింత స్పష్టత లభిస్తుంది. ఈ నిర్ణయం కేవలం 1-2 రకాల నూనెలకే కాదు. పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, ఆవ నూనె, వేరుశెనగ నూనెతో పాటు మార్కెట్లో విక్రయించే అన్ని రకాల బ్రాండెడ్ ఆయిల్స్ కు కూడా వర్తించనుంది. అంటే దేశవ్యాప్తంగా వంట నూనెల పరిశ్రమ మొత్తం ఈ మార్పుకు అనుగుణంగా మారాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం పేద మరియు తక్కువ ఆదాయ వర్గాల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుంది. ప్రతిరోజు చిన్న చిన్న సాచెట్లు కొనుగోలు చేసి వంట చేసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వారిపై భారం పడకుండా 200 మిల్లీలీటర్ల కంటే తక్కువ ఉండే చిన్న ప్యాకెట్లకు మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ నిర్ణయం వల్ల వినియోగదారుడికి నిజంగా ఎంత ప్రయోజనం ఉంటుంది? నిపుణుల అభిప్రాయం ప్రకారం ధరల పోలిక చాలా సులభమవుతుంది. ఒకే పరిమాణం ఉన్న 2 బ్రాండ్లను చూస్తే వెంటనే ఏది తక్కువ ధరకు లభిస్తుందో అర్థమవుతుంది. మార్కెట్లో పోటీ కూడా పెరుగుతుంది. కంపెనీలు వినియోగదారులను అయోమయానికి గురి చేసే అవకాశాలు తగ్గిపోతాయి. ఒకే లీటర్లా కనిపించే ప్యాకెట్లో తక్కువ పరిమాణం నింపి విక్రయించే పద్ధతులకు దాదాపు ముగింపు పడనుంది. మరోవైపు కంపెనీలకు కూడా ఈ మార్పు పెద్ద సవాలే. ఇప్పటికే తయారు చేసిన ప్యాకెట్లు, లేబుళ్లు, మార్కెటింగ్ మెటీరియల్ అన్నింటినీ మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం వారికి 3 నెలల గడువును ఇచ్చింది. ఈ కాలంలో కొత్త నిబంధనలకు అనుగుణంగా మారాలని స్పష్టం చేసింది. వినియోగదారుల హక్కులను కాపాడే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్లో పారదర్శకతను పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సరైన పరిమాణం, స్పష్టమైన ధరలు, సులభమైన పోలికలు ఇవన్నీ కలిసి సామాన్యుడికి మేలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై షాపుకు వెళ్లి వంట నూనె కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్పై ఉన్న పరిమాణాన్ని మరోసారి జాగ్రత్తగా పరిశీలించండి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత మార్కెట్లో కనిపించే మార్పులను గమనించండి. ఎందుకంటే ఈ మార్పు కేవలం ప్యాకెట్ సైజులు మార్పు మాత్రమే కాదు, వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేసే సంస్కరణగా కూడా భావిస్తున్నారు. ఇదే వంట నూనెల కొత్త ప్యాకేజింగ్ నిబంధనల వెనుక అసలు కదా. సామాన్యుడి డబ్బుకు సరైన విలువ అందేలా తీసుకొచ్చిన ఈ నిర్ణయం మార్కెట్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.